సాంప్రదాయ వంటలు రుచికరమే కాకుండా ఆరోగ్యప్రదాయాలు కూడా ఇటువంటివి కొంచెం టైం తీసుకుని చేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అరటి దూట ఆవబెట్టిన కూర ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూసేద్దాం. అరటి కాండాన్ని అరటి దూట అంటారు. దీనిపైన పొరలు పొరలుగా ఉన్న భాగాన్ని అంతా తీసేస్తే లోపల మనకు ఒక ట్యూబ్ లాగా గట్టిగా పదార్థం వస్తుంది. దాన్ని చక్రాలుగా తరుక్కుంటూ ఉండాలి. ఒక్కొక్క చక్రం తీస్తున్నప్పుడల్లా దాంట్లో పీచు వస్తుంది. ఆ పీచు లాంటి దాన్ని తీసి పడేసేసి ఇప్పుడు ఆ చక్రాలన్నీ తరుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకుని కొద్దిగా మజ్జిగలో ఉప్పు వేసుకుని అవి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ నీటితోటి ఒకసారి కడిగేసేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు నువ్వులు నీళ్ళలో నానబెట్టుకుని పెట్టుకోవాలి కాసేపు. అదేవిధంగా ఒక 5-6 రెబ్బల చింతపండు కూడా నీళ్ళలో నానబెట్టుకుని చిక్కటి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిపోయాయి. వీటిని గట్టిగా పిండేసేసి ఆ విధంగా ముద్ద తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా పోపు వేసుకోవాలి. పోపుకి వేసుకునే ముందర మనం కొన్ని పప్పులు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 పల్లీలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా జీడిపప్పు వేయించుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికల్లా తరిగి అది కూడా వేయించి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, కాస్తంత ఇంగువ 2 వేయించుకొని దంచి పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేయించి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపులో నూనె, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క చెంచాడు వేసిన తర్వాత అందులో కాస్తంత అల్లం ముద్ద వేసి దోరగా ఈ విధంగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనము కాస్తంత ఇంగు వేసి ముద్ద చేసి పెట్టుకున్న అరటిదూట ముక్కలు వేసుకోవాలి. అరటిదూట ముక్కలు వేసేసిన తర్వాత అందులో మనం గుజ్జుగా చేసి పెట్టుకున్న చింతపండు ఒక చెంచాడు వేసి తగినంత ఉప్పు, చిటికెడ పసుపు వేసి అదేవిధంగా మనం కొట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయ ఇంకో ముద్ద కూడా వేసేసేయాలి. వేసేసిన తర్వాత ఇందులో మనం జీడిపప్పులా వేయించుకున్నాం కదా ముందర, వాటితో పాటుగా కాస్త ఈ చిట్టి వడియాలు మనం ఏడాది సరిపడా పెట్టుకుంటాం కదా, అవి కాస్త నూనెలో వేయించుకుని అవి కూడా పక్కన సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత ఆ చిట్టి వడియాలు, జీడిపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతా వేసి కలుపుకోవాలి. ఆ విధంగా కలిపేస్తే మనకి ఈ కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కూర బాగా చల్లారిన తర్వాత ఆవాలు, నువ్వులు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, నువ్వులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నువ్వులు వేసుకోకుండా ఉట్టి ఆవాలే ఒక చెంచాడు వేసుకుని నీళ్ళ దాంతో గ్రైండ్ చేసుకోవాలి. చిక్కగా గ్రైండ్ చేసుకుని అది కూడా ఒక చెంచాడు. ఇది బాగా చల్లారిన తర్వాత కూర మాత్రమే వేయాలన్నమాట. ఎందుకంటే వేడి మీద ఆవాల ముద్ద వేస్తే అది చేదు వస్తుంది. అందుకని బాగా చల్లారిపోయిన తర్వాత ఈ ఆవా నువ్వుల ముద్ద వేయాలి. వేసి కలిపేసేస్తే మనకి అరటిదూట ఆవపెట్టిన కూర సిద్ధమైపోయినట్టే. ఈ కూర వేడి మీద బాగుంటుంది, చల్లారాక ఇవన్నీ ఊరి ఇంకా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి.